శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల నందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరుద్యోగ యువతి యువకులకు వారి విద్యా అర్హతను బట్టి ప్రైవేట్ కంపెనీల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఎంపిక చేశారు. పై కార్యక్రమంలో నెల్లూరు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ షేక్ ఖయీం, ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజ్ కుమార్ చౌదరి, వివిధ కంపెనీల అధికార ప్రతినిధులు, ఎంపిక చేయబడిన యువతీ యువకులు పై మెగా జాబ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ అబ్దుల్ ఖయీం. నేను డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల అనుసారంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. ఈ జాబ్ మేళాలో భాగంగా ఈరోజు కావలిలోని ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సహకారంతో ఈరోజు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాలో సుమారుగా 16 కంపెనీలు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 250 మంది వరకు ఈరోజు జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరిలో కూడా ఇప్పటివరకు ఈ 2 కంపెనీలు మనకు ఆఫర్ లెటర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ ఆఫర్ లెటర్స్ మదర్స్ అనే కంపెనీ, అలాగే ఎల్ఎంఎస్ అనే కంపెనీ ఈరోజు ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యువతీ యువకులందరికీ కూడా ఈ ఆఫర్ లెటర్ డిస్ట్రిబ్యూట్ చేశాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ తరఫున ప్రతి కంపెనీతో వాళ్ళ ముందు హెచ్ఆర్స్తో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. పూర్తిగా ఎల్ఎంఎస్ అనే కంపెనీ కూడా మనకు హోసూరులో ఉంది, అలాగే చెన్నైలో కూడా ఉంది వీళ్ళ యొక్క ఆఫీసెస్. దీంట్లో రిక్రూట్ అయిన వాళ్ళందరూ అమ్మాయిలందరికీ కూడా ఫుల్ సేఫ్టీతో పూర్తి యొక్క ఫెసిలిటీస్తో ఈ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటితో పాటు శాలరీ కూడా 15,000 నుంచి 18,000 శాలరీతో వీళ్ళందరికీ కూడా ఈరోజు ఆఫర్ లెటర్ డిస్ట్రిబ్యూట్ జరిగింది. అలాగే మదర్స్ అనే కంపెనీ కూడా చెన్నై బేస్డ్ కంపెనీ ఇది. దీంట్లో కూడా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా సోమవారం నుంచి జాబ్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము కంపెనీ వాళ్ళతో చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఎవరైనా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తూ వాళ్ళందరూ జాబ్స్ హ్యాపీగా చేసుకునేటట్టు మా యొక్క సహకారంతో మా పూర్తి సహకారం వాళ్ళకి అందిస్తామని తెలియజేస్తున్నాం.